వైసీపీ హయాంలో గుంటూరు జిల్లాలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభమైంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలతో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తవ్వకాలతో పడిన భారీ గుంతల్లో నీరు నిలవటంతో గుట్టు తేల్చలేమన్న అధికారులు హైదరాబాద్ నుంచి నిపుణుల్ని పిలిపిస్తామని తెలిపారు. గత వైసీపీ పాలనలో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ మొదలైంది. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి గత 5 ఏళ్లు వైసీపీ నేతలు తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకున్నారు. జగనన్న కాలనీలో రైల్వే మార్గం పనులు, హైవేల నిర్మాణం పేరిట చేబ్రోలు మండలంలో పలు గ్రామాల్లోని మట్టి ఇష్టారీతిన తవ్వేశారు. అనుమతులు కొంత, అక్రమాలు కొండంతా అన్నట్లుగా 5 ఏళ్లు రెచ్చిపోయారు. అధికారులు సైతం తూతు మంత్రంగా తనిఖీలు సరిపెట్టారే కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. అక్రమ తవ్వకాలతో వీరనాయకునిపాలెం, సెలపాడు, సేకూరు, సుద్దపల్లి గ్రామాల్లో 40 నుంచి 80 అడుగుల లోతున గోతులు పడ్డాయి. ఈ అక్రమ తవ్వకాలపై వీరనాయకునిపాలెం గ్రామస్తులు కొందరు ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి ఎన్జీటీ ఆదేశాలివ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా ఆధ్వర్యంలోని బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ తవ్వకాలు జరిగినట్లు నిర్ధారించింది. అయితే ఏ స్థాయిలో జరిగాయో కొలతలు తీయడానికి నీటి నిల్వలు అడ్డుగా ఉండడంతో నిపుణుల్ని రప్పించాలని బృందం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి నిపుణులొచ్చి అక్రమ తవ్వకాల లెక్కలు తేల్చనున్నారు. వైసీపీ నేతలు భూగర్భం వరకు తవ్వకాలు చేపట్టి మట్టి తరలించే సమయంలో స్థానికులు పలుమార్లు ఆందోళన చేపట్టారు. పంట పొలాలు పాడైపోతున్నాయని, రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 5 ఏళ్లుగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామంటే మొత్తం పంట పొలాలని కోరిగా అయిపోతే ఇంకా వ్యవసాయం చేసేది ఎవరుంటారండి? వ్యవసాయాధారితంగా మొత్తం కూలీలందరూ ఇళ్ల దగ్గర ఉండి జీవనాధారం కోల్పోయారు. రెండోది ఊరు మొత్తం డస్ట్లు వేసేది. డస్ట్ వల్ల అందరికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురైనాయి. ఇదంతా కూడా అప్పుడు మాజీ ఎమ్మెల్యే కెలారి రోసయ్య గారి అండదండలతోనే జరిగినాయండి. అడ్డుకున్న ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టడం, స్టేషన్కి తీసుకెళ్లడం. స్కూల్ పిల్లల్ని 400 మందిని పెట్టి నేను సెంటర్లో ధర్నా చేశారండి. వాళ్ళు పెద్ద పెద్ద లారీలు వస్తుంటే వాళ్ళు పిల్లలు వచ్చేసేపాటికి లారీ చక్రం అంత ఉండరు సార్, ఇటు రానివ్వకండి ఊర్లోకి, బయట నుంచి వెళ్ళండి అని చెప్తే మా మీదకి పోలీసులను పంపించారు సార్. అప్పుడు సక్కరంగా ఉండేది మాకు సస్యశ్యామలుగా. కోరి గోతులు వచ్చి బావుల్లో తాగడానికి నీరు ఇనికిపోయింది. పొలాలకి చెట్లకి నీరు లేవండి. నీరు పెట్టా పోయి 100 అడుగులు 120 అడుగులు పెట్టారు. చెమ్మ రాగి పారేస్తుంది. ఈ కోరీలు తీసేవాళ్ళు గవర్నమెంట్ ఎన్ని అడుగులు తవ్వారో ఎంత తీసి వాళ్ళని పన్ను గట్టియాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మట్టి తవ్వకాలపై విచారణ చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నియమించిన బృందం పరిశీలించి చేబ్రోలు మండల పరిధిలో 33 చోట్ల అక్రమ తవ్వకాలు చేసి 4,44,000 క్యూబిక్ మీటర్ల మట్టి తరలించినట్లు గుర్తించింది. 1 క్యూబిక్ మీటర్ మట్టికి నిబంధనల ప్రకారం 104 రూపాయలు చెల్లించాలి. దీంతో తాత్కాలిక అనుమతుల మాటున కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. ఓవైపు జిల్లా కమిటీ విచారణ, మరోవైపు ఎన్జీటీ ఆదేశాలతో జరుగుతున్న దర్యాప్తుతో మట్టి మాఫియాకు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుస్తోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.